అరటి చెట్టుతో నీకు పెళ్లి చేయాలి, అరటి చెట్టుతో పెళ్లి చేసిన తర్వాత నీకు పెళ్లి అవుద్ది అని అన్నాడు. 6 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నానండి. నిద్రమాతలు 2 సార్లు మింగేశాను. దువ్వాడ రైల్వే బ్రిడ్జి నుంచి కిందకు దూకిపోయాను. బస్సు కిందకి వెళ్ళిపోయాను. ఇలాగ అనేక సార్లు, ఒక 6 సార్లు నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. ఇంతవరకు నా కుటుంబం కోసం పరిగెట్టాను. ఇక మీద నా యొక్క దేవాదేవుని కోసం బతకాలని నేను నిర్ణయించుకున్నాను. ఆరు 7 వచనాలు చదువుకున్నట్టయితే, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతను మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగు గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఆనాడు యోహాన్ని సాక్షిగా దేవుడు ఎన్నుకున్నారు. ఈరోజు ఈ గ్రామంలో నన్ను సాక్షిగా దేవుడు ఎన్నుకున్నాడు. అందుబట్టి దేవాదేవం వందనాలు చెల్లించుకున్నాను. హల్లెలూయా. మరి నా పేరు సంబాని శివశంకర వరప్రసాద్ అండి. మారు మనసు పొందిన తర్వాత నా పేరు సంబాని తిమోతిగా నామకరణం జరిగింది. మా తాతయ్య గారికి 8 మంది సంతానం, 5 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు. మా నాన్నగారు 2వ వారు. మా నాన్నగారికి 4 కుమారులు. అందులో మొట్టమొదటిగా నాకన్నా ముందు మా అన్నయ్య పుట్టి చనిపోయారు. తర్వాత నేను, నా తర్వాత ఇంకా 2 అన్నదమ్ములు ఉన్నారు. మరి నా జాతక రీత్యా నేను 20 సంవత్సరాలకి చచ్చిపోతానని నా జాతకంలో రాసింది. మరి దాని కొరకు మరి భయంకరమైన పూజలు, భయంకరమైన విగ్రహాలు మరి నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా చేసేవారు. మరి ఎలాంటి పూజలు చేసేవారంటే, మరి నా తల్లి పట్టు వస్త్రాలతో ఉత్తి నేల మీద పడుకొని, ఉత్తి నేల మీద అన్నం కలుపుకొని తింటూ, అంతేకాకుండా ప్రతిరోజు కూడా 41 రోజు ఆ యొక్క దీపం ఆరకుండా ఉండాలని 24 గంటలు కూడా ఆ దీపం ఆరకుండా చూసుకుంటూ, ప్రతిరోజు 3 పంతులు ఇంటికొచ్చి పూజలు చేసి, తర్వాత మళ్ళీ మా అమ్మలు శివాలయం గుడికి వెళ్ళి ప్రార్థనలు చేసి, పూజలు చేసి, మళ్ళీ అభిషేకాలు చేసి, మళ్ళీ తిరిగి ఇంటికొచ్చి అలాగా ప్రతిరోజు కూడా చేస్తుండేవారు. అలాగే విజయవాడలోని మా స్వగృహం విజయవాడ అండి, అక్కడ గోను సంచులు వ్యాపారం చేస్తుండేవారు మా తాతయ్య గారు. మరి సుబ్రహ్మణ్య స్వామి 1 టౌన్ సుబ్రహ్మణ్య స్వామి గుడి పైకి 41 వారాలు ఆ పైకి వెళ్ళి పుట్టలో పాలు పోసి, దున్నపోతు దాన ఇవ్వాలని దున్నపోతు దాన ఇచ్చి, దున్నపోతు వెండి దాన ఇవ్వమంటే వెండి దాన ఇచ్చి, బంగారపు నాగాస్త్రం మరి చేయించి పుట్టలో వేయాలంటే పుట్టలో వేసి, అంతేకాకుండా అనేకమైన శ్రీశైలం అని, తిరుపతి అని అనేక గుళ్ళు నన్ను తీసుకెళ్ళి గుండెలే గీయించేవారు. ఎక్కడ కూడా సమాధానం, శాంతి అన్నది మా వాళ్ళకి ఎవరికి కూడా కలగలేదు. అయితే మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ రావడం వల్ల డాక్టర్స్ చెప్పారు, గోను సంచుల వ్యాపారంలో ఉండడం వల్ల, అంటే ఆ వ్యాపారం చేస్తున్న డస్ట్ వల్ల ఈ హార్ట్ అటాక్ రావడం, మళ్ళీ కనుక ఈ వ్యాపారంలో ఉంటే ఈ డస్ట్ వల్ల నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్తే, మా నాన్నగారు ఆ యొక్క ఏం చేద్దామని ఆలోచన, మా తాతయ్య గారికి ఆలోచన వచ్చినప్పుడు ఆ బంధువులు ఒక ఆయన ఏం చెప్పారంటే, ఇలాగా పలానా వైజాగ్లోని లారీ ట్రాన్స్పోర్ట్ ఒక ఆయన తెలిసిన ఆయన ఉన్నారు, ఆయన పరిస్థితి ఏమీ లేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు వాదుకున్నట్టు ఉంటుంది, అలాగే నువ్వు కూడా వేరొక వ్యాపారం చేయాలని ఆలోచన ఉన్నావు కాబట్టి ఆ వ్యాపారం చేద్దామని చెప్పేసి మా తాతయ్య గారితో చెప్పినప్పుడు 1995 మేము వైజాగ్ రావడం జరిగింది. వైజాగ్లోని గాజువాక మండలం కోర్మన్పాలెం దగ్గర స్టీల్ ప్లాంట్ గేట్, అక్కడ సాయిరామ్ లారీ ట్రాన్స్పోర్ట్ అని లారీ ట్రాన్స్పోర్ట్ పెట్టడం జరిగింది. అయితే ఇలా జరుగుతున్నప్పుడు నేను 10th క్లాస్ 2000 సంవత్సరంలో రాశానండి. 2000 సంవత్సరంలో 10th క్లాస్ రాసినప్పుడు నేను 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాను. అనేక సార్లు విజయవాడ వెళ్తున్నప్పుడు, ఫంక్షన్ కార్డుకి వెళ్తున్నప్పుడు మా పిన్నోలు, మా 3వ పిన్ని అప్పటికి దేవుడిని నమ్ముకున్నారు. మరి చెప్పారు, దేవుడిని నమ్ముకో బావా, నీకు బాగోట్లే కదా, మరి దేవుడు కార్యం చేస్తాడని చెప్పినప్పుడు నా తండ్రి మాట చెప్పేవాడు, ఏంటంటే ఈ నిజమైన దేవుడు కాదు, ఈ దరిద్ర దేవుడు, ఈ దేవుడిని నమ్మడానికి వీల్లేదని అనేక మాటలు చెప్పాడు. అయితే నిజమేనండి, ఆయన దరిద్రుడే, ధనవంతుడైన ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే నన్ను ధనవంతుడు చేయడానికి. హల్లెలూయా. అయితే మా అమ్మగారు ఒకరోజు
కళ్ళు తిరిగి పడిపోయింది. పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్ డాక్టర్స్ చెప్తున్నారు, బ్రెయిన్లో బ్లడ్ క్లాత్ అయింది, దానివల్ల ఒంట్లో ఉన్న ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేస్తే ఒంట్లో ఉన్న ఏదో ఒక అవయవం చచ్చిపడిపోద్ది, లేకపోతే చనిపోతుంది అని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు. డాక్టర్స్ చెప్పినప్పుడు మా డాడీ చాలా వేదన చెందారు. వేదన చెంది మరి ఇంకా అనేకమైన పూజలు, అనేకమైన విగ్రహాలు, అంతేకాకుండా ఎక్కడికంటే 2 సార్లు షిరిడి తీసుకెళ్ళి మొక్కుంటే 2 సార్లు షిరిడి తీసుకెళ్ళి మరి తీసుకెళ్లారు. ఎక్కడ కూడా మా అమ్మగారికి తగ్గలేదు. అప్పటికి కూడా 15,000 నుంచి 20,000 రూపాయలు మందులకు డబ్బులు అయ్యేవి. మరి ఎక్కడ కూడా స్వస్థ రాలేదు. అయితే ఇంకొకసారి మా డాడీ వేరొక ఫంక్షన్ కోసం మరి విజయవాడ వెళ్ళారు. వెళ్ళినప్పుడు మళ్ళీ మా పిన్ని చెప్తుంది, బావా నేను దేవుణ్ణి నమ్ముకోమని ఒకటే నమ్ముకోమని చెప్తాను, నేను చర్చికి రమ్మని చెప్పట్లేదు, కానీ దేవుణ్ణి నమ్ముకో బావా, ఒక్కసారి మనసులో అనుకో చాలు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడని చెప్పినప్పుడు మా నాన్నగారు ఆ రోజు ఒక్కసారి నిలబడి ప్రార్థన చేశారు. యేసయ్యా, అనేక మార్లు నా మరదలు చెప్పింది, నువ్వు నిజమైన దేవుడు కాదన్నాను, నువ్వే నిజమైన దేవుడివి అయితే నా ఒంట్లో ఉన్న సమస్య, నా ఒంట్లో ఉన్న ప్రాబ్లం నువ్వు తీసివేయి, నేను నమ్ముతాను నిన్ను అని చెప్పినప్పుడు దేవుడు మహాకృపను బట్టి ఆ రాత్రి దేవుడు మా నాన్నగారిని స్వస్థపరిచాడండి. హల్లెలూయా. మరి ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించారో బైబిల్ చదవడం మొదలుపెట్టిన తర్వాత సాతాను అనేక రకాలుగా శ్రమలు, ఎలాగంటే ఈ విగ్రహాలన్నీ తీసి మా నాన్నగారు వెళ్ళి ఒక చెరువులో పడేసి రిటర్న్ వస్తుండగా పెద్ద యాక్సిడెంట్ అయింది. తర్వాత ఒక నైటు బండి మీద వస్తుంటే అనుకోకుండా ఒక పెద్ద గోతులో కింద పడిపోయారు. పడిపోతే ఈ యొక్క పెదము పళ్ళు 2 కూడా వేరువేరుగా అయిపోయి బ్లడ్ నేను చూశాను, కల్లారా చూశాను. అలాగా చాలా సాతాను అనేక రకాలుగా శ్రమించింది. అయితే డాడీ మాత్రం ప్రార్థన చేసేవారు, బైబిల్ చదవడం మొదలుపెట్టారు. బైబిల్ చదివిన 6 నెలలకి అయితే ఈ బైబిల్ చదువుతున్న టైంలో మా పార్ట్నర్ని అంటే కాళ్ళకి చెప్పులు కూడా లేని పరిస్థితుల్లోంచి ఆయన తీసుకొస్తే ఆయన ఏమనుకున్నారంటే, నేను వ్యాపారం చేస్తున్నాను, ఈయన కుటుంబంతో పోషించి ఎంజాయ్ చేస్తున్నాడు, ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, నేను సంపాదించడం ఏంటి, వీళ్ళు తినడం ఏంటి అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే వేరొక ఆఫీస్ పెట్టి మా ఆఫీస్ని విడిచిపెట్టి ఆయన వేరొక ఆఫీస్ పెట్టుకున్నారు. అయితే అప్పుడు మా డాడీ చాలా వేదన చెందారు, నా తండ్రి కన్నా ఎక్కువ చూస్తున్నాను కదా, నేనేంటి ఎలా చేశారని చెప్పేసి వేదన చెంది ఆఫీసు సపరేట్ అయిపోయి ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నాం. ఆ టైంలో బైబిల్ చదివిన తర్వాత చదివిన 6 నెలలకి మా నాన్నగారు బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్న 6 నెలలకి మా నాన్నగారు చనిపోయారండి. మా నాన్నగారు చనిపోయిన తర్వాత చాలామంది ఏమన్నారంటే, ఈ దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టే నీ భర్త చనిపోయాడు కాబట్టి ఈ దేవుడి నుంచి వెనక్కి అని చెప్పి చాలామంది చెప్పారు. అప్పుడు నా తల్లి ఒక మాట అందండి, ఏంటంటే అది నా భర్త ఒక నిజమైన మార్గాన్ని చూపించాడు, అది యేసు మార్గం, మేము ఆ మార్గంలో ఉంటామే తప్ప మేము వెనక్కి తిరిగి చూసేది లేదని ఆ రోజు గట్టిగా చెప్పిందండి. హల్లెలూయా. అప్పటికే నా 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాను. మరి నన్ను ఎవరు సరైన జ్ఞానం లేదు, తండ్రి చనిపోయాడు, కరెక్ట్గా ఎదిగే టైము, కరెక్ట్గా నడిచే టైము, 20వ సంవత్సరం కరెక్ట్గా నాకు వచ్చింది. ఫ్రెండ్స్ అందరూ చక్కగా ఆడుకుంటున్నారు, తల్లిదండ్రులతో ఏదైనా కావాలంటే కొనుక్కుంటున్నారు. ఇప్పుడు నేనేది కొనుక్కోవాలన్నా, ఏం చేయాలన్నా సరే నేనే సంపాదించుకోవాలి, నేనే కొనుక్కోవాలి. ఏంటి నా పరిస్థితి? మరి ఎవరు నా యొక్క ఆలోచన మార్చింది? ఎవరు నాకు ఇచ్చింది? నాకు నిజంగా అంత తెలివితేటలే ఉంటే నేను 10th క్లాసే ఫెయిల్ అయ్యేవాడిని, 10th క్లాస్ పాస్ అయ్యేవాడిని. అలాంటి 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాను. నా ఫ్యామిలీ అంతా విజయవాడలో చెప్తున్నారు, ఏంట్రా శివ మరేంటి వచ్చేస్తావా వైజాగ్ నుంచి విడిచి అని చెప్పినప్పుడు నాకు 2 తలంపులు వచ్చాయి. ఒకటి, అయితే అప్పటికి కూడా మాకు 3 లక్షల రూపాయల అప్పు ఉంది. అయితే ఈ 3 లక్షల రూపాయల అప్పు విడిచిపెట్టి విజయవాడ వెళ్ళిపోవాలి. 2, ఇక్కడే ఉండి వ్యాపారం నేర్చుకొని అప్పు తీర్చాలి. ఏంటి అన్నప్పుడు నా దేవుడు నాతో మాట్లాడిన మాట, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆస్వాదిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను బలపరుస్తాను, నీ కుటుంబాన్ని పోషిస్తానని చెప్పినప్పుడు నేను ఆ మాట విన్నాను కాబట్టి, ఆ స్వరం విన్నాను కాబట్టి ఈరోజు నేను
సజీవ సాక్షిగా నిలబడ్డాను. హల్లెలూయా అన్నారు. అప్పుడు నువ్వెప్పుడు వ్యాపారం నేర్చుకుంటావు, నువ్వెప్పుడు కుటుంబాన్ని పోషిస్తావు, నువ్వెప్పుడు ఆశ్రదించబడతావు అని చెప్పేసి అన్నప్పుడు నీకేం చేతనొచ్చినా అని చెప్పి చాలామంది అన్నారు. నిజమేనండి, నేను చేతకాని కాకపోవచ్చు, కానీ నేను నమ్మిన దేవుడు చేతగాడు కాదండి. హల్లెలూయా. నా తండ్రి నా చెయ్యి విడిచిపెట్టినా, నన్ను కన్న నా తండ్రి నా చెయ్యి విడిచిపెట్టినా, నన్ను సృష్టించిన నా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టలేదండి. హల్లెలూయా. అయితే ఆ మాట వినిన తర్వాత నేను వాళ్ళందరికీ చెప్పి నేను మళ్ళీ తిరిగి వైజాగ్ రావడం జరిగింది. సాతాను ఎలాగంటే విపరీతంగా విరిగిన నలిగిన హృదయంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడండి. ఏంటంటే నా తల్లి విపరీతంగా ప్రార్థన చేస్తుంది, యేసయ్యా నా కుమారుడికి జ్ఞానం ఇవ్వు ప్రభువా, తండ్రి లేడు ప్రభా, తండ్రిగా నువ్వు ఉండు ప్రభువా. మరి ఏ విధంగా నువ్వు ఆశ్రదించావు నా ప్రార్థన చేసినప్పుడు దేవుని మహాకృపను బట్టి తక్కువ సమయంలోనే నాకు దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చి దేవుడిచ్చిన జ్ఞానంతో నేను వ్యాపారం చేశానండి. హల్లెలూయా. అయితే మా నాన్నగారు చనిపోయిన 10 రోజులకి నమ్మకంగా పనిచేస్తున్న గుమస్తా 10,000 రూపాయలు పట్టుకొని పారిపోయాడు, 50,000 పట్టుకొని పారిపోయాడు. అది జరిగిన కొన్ని రోజులకి మా ఆఫీస్లో డ్రైవర్లు నరుకున్నారు. అది జరిగిన కొన్ని రోజులకి మరి 20 లక్షల రూపాయలు లారీ పోయింది. ఇలాగ సాతాను అనేక రకాలుగా నన్ను బాగా వెనక్కి, అంటే ఏంటంటే ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయామంటే తినడానికి తిండి లేని పరిస్థితి. రూపాయికి 3 అట్టిపళ్ళు కొనుక్కున్న తిన్న రోజులు నేను గడిపాను. గ్లాసు మంచిలు తిరిగి తాగిన రోజులు నేను గడిపాను. అలాంటి రోజులు నేను గడిపిన రోజులు జ్ఞాపకం చేసుకుంటే 1,500 రూపాయలు టీవీ ఈఎంఐ కట్టలేదని చెప్పేసి ఇంటికి ఆటో వేసుకొచ్చి ఈఎంఐ కంపెనీ వాడు వచ్చి నా టీవీ పట్టుకెళ్ళిపోయాడు. ఎలాంటి అవమానాలంటే చాలా. నా అన్నోళ్ళు ఎవరు కూడా ఎవరి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి బాధల్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటి పరిస్థితి అన్నప్పుడు నా తల్లి మాత్రం మోకాలేసి ఒకటే ప్రార్థన చేసేది, యేసయ్యా నువ్వు కార్యించే ప్రభువా అని చెప్పేసి అన్నప్పుడు నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడిని, ప్రభువా కార్యించే అని చెప్పేసి. అయితే 6 నెలల వరకు కూడా అప్పులోలు ఎవరు కూడా ఏమనలేదు. 6 నెలల తర్వాత అప్పులోలు స్టార్ట్ చేశారు, మా డబ్బులు మాకు కట్టమని చెప్పేసి. తినడానికే లేనిది వీళ్ళకి డబ్బులు ఎలా కట్టాలో నాకు అర్థమయ్యేది కాదు. ప్రెజర్ ఎక్కువైపోయేది. ఏంటి నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి. నా తోటి ఫ్రెండ్స్ అందరూ కూడా చక్కగా ఆడుకుంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులతో హ్యాపీగా ఉన్నారు, చక్కగాలు అక్కడికని ఎక్కడికని తిరుగుతున్నారు. నేను ఎక్కడికి తిరగలేకపోతున్నాను, ఇక్కడే ఉండి నేను ఇంత బాధపడుతున్నాను, చాలా బాధపడేవాడిని. అయితే డిసెంబర్ 25, 2005 మరి మా అమ్మగారు పండగ అని చెప్పేసి గారెలు వండుతుంది. అయితే ఆ రోజు 5 లారీలు పెట్టాను. 5 లారీలు పెట్టినప్పుడు ఆ 5 లారీలు 50 లక్షల సరుకు, లారీ ఓనర్కి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళు ఏం చేశారంటే మా పరిస్థితి తెలుసుకొని 1,00,000 రూపాయలు ఇస్తేనే నిన్ను ఈ యొక్క లారీలు విడిచిపెడతాం, లేకపోతే ఇక్కడే ఉంచుతాం అని చెప్పేసి 5 లారీలు కూడా వడ్లపూడి సెంటర్లో 5 బళ్ళు ఆపేశారు. అప్పులో అందరూ ఆఫీస్కి వచ్చారు, తాళాలు వేసేశారు. ఇప్పుడు ఏంటి మా పరిస్థితి? పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. 5 రోజులు ఎవరికి కనబడకుండా తిరిగాం, చచ్చిపోదాం అనుకున్నాం. నా తల్లితో ఒక మాట చెప్పాను, అమ్మా ఏంటి పరిస్థితి అంటే నా తల్లి ఇంకా ప్రార్థన చేస్తుంది. నేను అన్నాను, ఛీ ఇలాంటి దేవుడిని మనం నమ్ముకున్నాం, దరిద్రుడి దేవుడే, ఈ దేవుడే కాదే, దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి తండ్రి పోయాడు, ఇప్పుడేమో కష్టాల్లో ఉన్నాం. ఇలాంటప్పుడు ఎవడైనా మనల్ని ఆదుకునేది, ఎవరూ మనల్ని ఆదుకోవట్లేదని చెప్పి అన్నప్పుడు నా తల్లో మాట అందండి. ఏంటంటే శివ మాట అనకరా, ఆవగించంత విశ్వాసం ఉంటే దేవుడు కార్యం చేస్తాడు, ఆ ఆవగించంత విశ్వాసంతో ఉండరా అని చెప్పినప్పుడు ఆ ఆవగించ ఎక్కడో మనసులో ఎక్కడో ఒక మూల ఆవగించంత విశ్వాసం ఉందండి. ఆ ఆవగించంత విశ్వాసమే ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం. హల్లెలూయా. అయితే మేము ఒక ఆయన దగ్గర ఫైనాన్స్ తీసుకున్నాం. ఆయన దగ్గర బండి తీసుకుంటే ఆ బండి వేరే ఒక వ్యక్తికి నేను తాకట్టు పెట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతున్నారనమాట, ఇది కామేశ్వరరావు గారి బండి కదా, మరి నువ్వేంటి తాకట్టు పెడుతున్నావు అని చెప్పినప్పుడు, లేదండి ఇది పరిస్థితి, నాకు అర్జెంటుగా లారీలు పంపించాలి, అర్జెంట్ డబ్బులు కావాలని చెప్పినప్పుడు ఆయనకి ఫోన్ చేశాడు. అప్పుడు ఆయన నాకు ఫోన్ చేశారు, ఏమ్మా శివ ఏంటి అని. సార్ ఇది పరిస్థితి, మా పరిస్థితి ఎలాగ ఉంది, మరి ఏం చేద్దాం అనుకుంటున్నాం, చచ్చిపోదాం అనుకుంటున్నాను సార్ అన్న. అచ్చచ్చే నువ్వు తెలివైనవాడివి, ఆ పని చేయకమ్మా అని చెప్పి ఆయన దేవుని మహాకృపను బట్టి మా 3 లక్షల రూపాయల అప్పు ఆయన తీరుస్తానని చెప్పి
నాకు చెప్పడం జరిగింది. హల్లెలూయా. అయితే 3 లక్షల రూపాయలు అప్పు తీరుస్తున్నారు. వచ్చారు, అప్పులో అందరికి చెప్పారు పలానా టైంలో ఇస్తామని. డబ్బులు లెక్కేస్తున్నారు. 1 లక్ష రూపాయలు డబ్బులు లెక్కేసి లారీ ఓనర్లకి ఇద్దానికి డబ్బులు లెక్కేస్తుంటే నా వైపు చూశారు. ఏమ్మా శివ, డబ్బులు ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి పరిస్థితి అన్నప్పుడు నేను జోబి ఎత్తుక్కున్నాను. సార్ ఫోన్ లేదు సార్, మర్చిపోయాను సార్ అని. 1500 రూపాయలు ఫోన్ దగ్గరే నీకు ఇంత అశ్రద్ధగా ఉంటే 3 లక్షల రూపాయలు నీకు పెట్టుబడి ఎలా పెడతానని చెప్పేసి ఆ లెక్క పెడుతున్న డబ్బులు తీసుకొని ఆయన పట్టుకొని వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోగానే నా చుట్టూ డ్రైవర్లకు చుట్టూ ఉన్నారు. ఉంటే నేను ఒకటే చెప్పాను, నేను లారీ క్లీనర్గా వచ్చాను సరే మీ పని చేసి మీ అప్పు తీరుస్తాను, నన్ను విడిచిపెట్టండి అని చెప్పినప్పుడు వాళ్ళు కాగితాల మీద సంతకాలు పెట్టుకుంటున్న ఆఫీస్ వాళ్ళు రాయించుకుంటున్నారు. సంతకం పెట్టేశాను. అరగంట తర్వాత మళ్ళీ ఈయన వచ్చారు. వచ్చి ఇగో మా శివ, ఇంకెప్పుడు అలాగ అశ్రద్ధగా ఉండకు, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసాను. ఇదేంటి వెళ్ళిపోయిన ఆయన మళ్ళీ ఎందుకు వచ్చారన్న ఆలోచనతో నేను ఉన్నాను. వాళ్ళు డబ్బులు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు పంపించారు. పంపించిన తర్వాత అప్పుడు చెప్తున్నారు ఆయన, శివ 5 సంవత్సరాల నుంచి ఒక ఆయన డబ్బులు ఇవ్వాలి, 3 సంవత్సరాల నుంచి వడ్డీ కట్టట్లేదు, డబ్బులు ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఫోను లేకుండా ఏమీ లేకుండా నేను ఇంట్లో వెళ్ళి కూర్చోగానే ఆయనంతలా ఆయన వచ్చి నా డబ్బులు నాకు ఇచ్చారు శివ, నేను కూడా దేవుణ్ణి నమ్ముకున్నాను శివ అని చెప్పారు. హల్లెలూయా. మరి అలా జరిగిన తర్వాత మా అమ్మ దగ్గరికి వచ్చారు. అమ్మా, ఇది పరిస్థితి, మేము అప్పులు తీరుస్తున్నాం, నెలకి 3000 రూపాయలు నీకు ఇస్తాం, నీ ఖర్చులకి ఇస్తానమ్మా, మిగిలిన అమౌంట్ నేను జమ చేసుకుంటానని చెప్పారు. నేనేమనుకున్నానంటే 3000 రూపాయలు ఇస్తాను, నాకు జీతం ఇస్తున్నారు అనుకున్నాను. కానీ దేవుడు ఆయనకి ఇచ్చిన ఆలోచన ప్రకారం 3000 రూపాయలు కాకుండా సగభాగం ఆయన నేను పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఆయన చెప్పేంతవరకు అప్పటి వరకు నాకు తెలియదు. నేను 3000 రూపాయలకి అనుకుంటున్నాను. అయితే 3000 రూపాయల్లో కూడా నా తల్లి 300 రూపాయలు దశంభాగం ఇచ్చేదండి. ఆ 300 దశంభాగమే ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం. హల్లెలూయా. మరి 300 రూపాయలు 3000 రూపాయలు ఖర్చులకు ఇచ్చేవారు. అప్పటికి మా అమ్మగారికి 15,000 నుంచి 20,000 రూపాయలు మందులకు డబ్బులు అయ్యేవి. మరి ఆయన్ని అడిగారు, ఏంటి ఈయన 3,000 రూపాయలు ఇస్తానంటున్నారు, మరి 20,000 రూపాయలు మందులకే అవుతాయి కదా, మరి ఈయనకి మందులకి ఎలా డబ్బులు అడగాలని చెప్పేసి అడుగుతూ, సార్ నాకు మందులకు డబ్బులు కావాలి సార్ అని అడిగింది. అడగగానే ఆయన చెప్పిన మాట ఏంటంటే 500 సరిపోతాయమ్మా అన్నారు. ఇదేంటి 20,000 అవుతాయి, 500 ఏ విధంగా అని చెప్పేసి అనుకొని సరిపోతాయి సార్ అని చెప్పింది. చెప్పిన తర్వాత నా తల్లి మోకాలేసి ప్రార్థన చేసిందండి. మరి దేవుని మహాకృపను బట్టి మరి ఎంత గొప్పగా దేవుడు స్వస్థపరిచాడంటే అంత గొప్పగా దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఒక డాక్టర్ స్వస్థపరచలేదు, ఒక మనిషి స్వస్థపరచలేదు, ఒక వ్యక్తి స్వస్థపరచలేదు, కానీ నా దేవుడు, నా తల్లి ప్రార్థన, నా తల్లి యొక్క విశ్వాసం దేవుడు స్వస్థపరిచాడండి. హల్లెలూయా. అయితే ఇలా జరిగిన తర్వాత మరి కొన్ని రోజులకి నేను మా ఇంటి ఎదురుగా ఉన్న ఒక అమ్మాయిని ప్రేమించాను. ప్రేమిస్తే మరి ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. పెళ్లి చేసుకుందాం అనుకున్న తర్వాత మరి వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో చెప్పడం జరిగింది, ఒప్పుకోలేదు. బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. పెళ్లి చేసుకుందాం అనుకున్న తర్వాత మరి వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. అమ్మాయి సంబంధం ఒకటి ఖాయం చేసుకోవడం వల్ల అమ్మాయి ఏం చేసిందంటే పెళ్ళి వాళ్ళతో కుదుర్చుకున్నారని చెప్పేసి అని తెలియగానే అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత దురాత్మయి మరి నాలోకి వచ్చి నేను 6 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నానండి. నిద్రమాత్రలు 2 సార్లు మింగేశాను. దువ్వాడ రైల్వే బ్రిడ్జి నుంచి కిందకు దూకిపోయాను. బస్సు కిందకి వెళ్ళిపోయాను. ఇలాగ అనేక సార్లు, ఒక 6 సార్లు నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. అయితే విజయవాడ నుంచి మా పెదనాన్నగారు ఈ విషయాలు తెలుసుకొని వైజాగ్ వచ్చి మరి నన్ను విజయవాడ తీసుకెళ్ళి అక్కడ నెల రోజులు గొలుసు ప్రార్థన చేసి మరి నెల రోజులు కూడా తెల్లవారులు కూడా నా కోసం ప్రార్థన చేసి నాకు స్వస్థత వచ్చింది అనుకొని మళ్ళీ మా పెదనాన్నగారు అక్కడ పెనమూరు సంఘం పీటర్ గారి ద్వారా నాకు రక్షణ ఇచ్చి బాప్తిసం ఇచ్చి మరి నేను మళ్ళీ నన్ను వైజాగ్ పంపించడం జరిగింది. అయితే జరిగింది కొన్ని రోజులకి ఒక అమ్మాయితో మ్యారేజ్ సెట్ అయింది. మ్యారేజ్ సెట్ అయిన తర్వాత మరి పెళ్ళి 4 రోజులు ఉందనగా అమ్మాయి వెళ్ళిపోయింది. కార్డ్స్ అన్నీ పెంచుకున్నాం.
విజయవాడ నుంచి చుట్టాలందరూ వచ్చారు. కార్డ్స్ అన్నీ పంచుకున్నాం. ఏమీ లేదు. ఏంటి అమ్మాయి వెళ్ళిపోయింది, ఏంటి పరిస్థితి అంటే కారణం తెలియదు, ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు. ఏంటి ఇలాగ వెళ్ళిపోయింది అని చెప్పి చాలా వేదనతో ఉన్నాను. అంటే ఆ పరిస్థితిలో ఆ పెయిన్ అనిపించడం నాకు తెలుసండి, మాటల్లో అయితే చెప్తున్నాను. కానీ ఇలా జరుగుతుంది ఏంటి అనుకున్నప్పుడు మా ఫ్రెండ్ వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, ఒరే నీకు ఇలా జరుగుతుంది కదా, ఒకసారి గాజువాక ఒక సిద్ధాంతం ఉన్నాడు నాకు తెలిసిన ఆయన దగ్గర తీసుకెళ్తాను, తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నీ జాతకం చూపిస్తానని చెప్పినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత జాతకం చూశాడు. అంతా చూసిన తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే, 41 రోజు ఉపవాసం ఉండి 12 మంది పందులతో పూజలు చేయించి, ఉపవాసం ఉండి పూజలు చేయించి ఒక అరటి చెట్టుతో నీకు పెళ్లి చేయాలి, అరటి చెట్టుతో పెళ్లి చేసిన తర్వాత నీకు పెళ్ళి అవుద్ది అని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, సార్ నేను దేవుణ్ణి నమ్ముకున్నాను సార్ అన్నాను. అనగానే ఆయన నోటంటే వచ్చిన మాట ఏంటంటే, మీ పాస్టర్ గారు ఏది చెప్తే అది విను, నువ్వు బయటికి పో అన్నాడు. ఇదేంటిది సార్, అదేంటి సార్, ఇంకొక మార్గం లేదా అంటే, బాబు మేము మీకు చెప్పినా మీరు వినరు, మీ పాస్టర్ గారు ఏమి చెప్పితే అదే విను, నువ్వు బయటికి పో అన్నాడు. సరే బయటకు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ అంటున్నాడు, ఒరే నువ్వు ఎందుకురా మాట చెప్పేవాడిని, మరి చెప్పాలి కదా అన్నాను. చెప్పాలంటే సరే ఇంకా మీ పాస్టర్ గారు ఏం చెప్తే అది విను అని చెప్పి పంపించాడు. అయితే నేను ఏ సంఘానికి వెళ్ళాలి అన్న ఆలోచనలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ ద్వారా వడ్లపూల్లోని ప్రేయర్స్ ఆఫ్ హోలీ గాడ్ జీవన్ గారు, ఆయన స్టీల్ ప్లాంట్లో ఒక ఉన్నత స్థితి, అంటే ఒక ఉన్నత స్థానంలో ఉంటూ ఉద్యోగం చేస్తూ ఆయన పరిచర్య చేస్తున్నారు. స్వస్థవరం ఉంది అని చెప్పి ఒక వ్యక్తి చెప్పినప్పుడు నేను ఆ సంఘానికి వెళ్ళడం జరిగింది. సంఘానికి వెళ్ళిన తర్వాత మరి దేవుని యొక్క ప్రేమను మనం ఏ విధంగా మనం చూస్తామంటే, మన సంఘ కాపర ద్వారా ప్రేమను మనం చూడగలం. ఈరోజు ఇలా నిలబడి సాక్ష్యం చెప్పగలుగుతున్నానంటే నా ఆత్మీయ తల్లిదండ్రి యొక్క నడిపింపు. ఆ నడిపింపు వల్లే ఆ వాక్యమనే మాట ద్వారా, ఆ వాక్యమనే ఆ యొక్క పరిచర్య ద్వారా, ఆ పరిచర్య ఏంటో తెలుసుకున్న తర్వాత, ఆ పరిచర్య చేసిన తర్వాత ఆశీర్వాదం అంటే నేను చూశాను. ఎందుకంటే అప్పుడే మా చర్చు ముందు కన్స్ట్రక్షన్ ఎలివేషన్ కట్టినప్పుడు ఆ వాటరింగ్ చేయమన్నప్పుడు నేను ఆ పరిచర్య చేశాను. ఎలాంటి పరిచర్య అంటే వాటరింగ్ అంతా కూడా 2 పూట్ల నేనే చేసేవాడిని. అలాగే పాస్టర్కి ఏం కావాలన్నా సరే నేను ఆయన దగ్గరికి వెళ్తూ ఫోన్ చేయమని చెప్పేసి, అంటే నాకు దేవుడిచ్చిన గాడ్ గిఫ్ట్ ఏంటంటే నా వ్యాపారం అండి. ఏంటంటే అది నా పరిచర్యకు కానీ, నేను సువార్త ప్రకటించడానికి కానీ, నా సేవకుడు పరిచర్య చేయడానికి కానీ, ఈ యొక్క ఏది ఇప్పుడు నేను సాక్షి నిలబడి చెప్పడానికి కూడా కారణం అదే. నాకు ఏ ఆటంకం లేదండి, ఎందుకంటే నాతో ఫోన్లతో వ్యాపారం చేస్తాను నేను. అది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత అనమాట. అయితే నేను ఆ పరిచర్య చేస్తున్నప్పుడు ఒక పాస్టర్ గారిని మన చర్చ్ గారికి ఇలాగే ఇప్పుడు ఏ విధంగా అయితే దానియాల్ గారిని పిలిచారో ఆ విధంగా ఆ పాస్టర్ గారిని ఇన్వైట్ చేశారు. 3 రోజులు ఉపవాస కూడుకులు ప్రార్థనలు చేస్తున్నారు. వాక్యం చెప్పడానికి ఆ పాస్టర్ గారు వచ్చినప్పుడు నేను పరిచర్య చేస్తుండగా ఆయన చూశారు. ఈ పరిచర్య చూసిన ఆయన ఎవరు ఈ కుర్రోడు ఇంత చక్కగా పరిచర్య చేస్తున్నాడు, పెళ్ళి అయిపోయిందని అడిగినప్పుడు ఏదైనా సంబంధం ఉంటే చూడండి అని చెప్పారు. చెప్పినప్పుడు మరి గుణవతరాలని భార్య దొరుకుట అరుదు అని దేవుడు వాక్యమే తెలియజేస్తుంది. అలాంటి గుణవతరాలని భార్య నా పరిచర్యకి సహకారిగా నాకు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. అయితే సంబంధం చూసాం, సంబంధం మాట్లాడుకున్నాం, అన్నీ చేసుకున్నాం, కార్డులు పంచుకున్నాం, అన్నీ అయిపోయిన తర్వాత నాకు విపరీతమైన జ్వరం వచ్చేది. ఎందుకు వస్తుందో తెలియదు. పాస్టర్ దగ్గర అప్పటి వరకు నమ్మకంగా పాస్టర్ పక్కన ఉండేవాడిని, వెనక పారిపోయేవాడిని, వెళ్ళేవాడిని కాదు, సంఘానికి వెళ్ళేవాడిని కాదు, చర్చికి వెళ్ళినా సరే కింద నుండి కిందనే వెళ్ళిపోయేవాడిని. ఏంటి తిమోతి దొరకట్లేదు ఏంటని చెప్పేసి పాస్టర్ గారు ఎంతో వేదన చెందేవారు. నా తల్లి పెళ్లి దగ్గర పడిపోతుంది, వేంటీడు ఇలాగైపోతున్నాడని చెప్పేసి ప్రతిరోజు నాకు హాస్పిటల్ తీసుకెళ్ళడం, సెలైన్ బాటిల్ ఎక్కించడం, మళ్ళీ తీసుకొని రావడం. కానీ ప్రార్థనకు దూరం ఉండేవాడిని. అయితే ఒకసారి పాస్టర్ పట్టుకున్నారు, ఇలా కాదు వీడి సంగతి తేల్చాలని చెప్పేసి తన కిందన ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లో పెట్టి 4 రోజులు నా కోసం ప్రార్థన చేశారండి. భారమైన ప్రార్థన చేశారు. చేసినప్పుడు ఆ దురాత్మ మాట్లాడుతుంది, శివ అంటే నాకు ఇష్టం, శివ అంటే నాకు ప్రాణం, వీడిని చంపేస్తాను, ఇంతకుముందు సంబంధాన్ని నేనే
చెడగొట్టాను. ఈ పెళ్ళి నువ్వు ఎలా చేస్తావో నేను చూస్తాను, వీడంటే నాకు ప్రాణం అని చెప్పేసి ఆ దురాత్మ మాట్లాడుతుంది. అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. శివ కాదు, శివ ఆల్రెడీ చచ్చిపోయాడు, శివ యేసు బిడ్డ, యేసు ఇప్పుడు శివ కాదు, తిమోతి యేసు బిడ్డ, కాబట్టి నువ్వు ఏమీ చేయలేవు, యేసు నామంలో నువ్వు పో అని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తుండగా దురాత్మ మాట్లాడుతుంది. నేను కాలిపోతున్నాను, నేను వెళ్ళిపోతాను, నేను కాలిపోతున్నాను, నువ్వు వెళ్ళిపోవడానికి సూచన ఏంటి అని చెప్పినప్పుడు అప్పుడు ఒక పక్కన ఒక అద్దం ఉంటే బల్లు అని పగలగొట్టి ఆ దురాత్మ బయటికి వెళ్ళిపోయిందండి. హల్లెలూయా. మరి ఇంకా ఈ ఒక్క మాట ప్రకారం నాకు ఏమనిపించిందంటే, నేను నా జాతకరీత్యా 20 సంవత్సరాలు చచ్చిపోతానని ఫస్ట్ ఒకటి చెప్పాడు. మరి రెండోసారి వచ్చినాడు, నేను 20 సంవత్సరాలు చచ్చిపోవాలి కదా, మరి వాడు నా జాతకం చూసి మళ్ళీ నువ్వు ఇంకో 4 అమ్మాయిలతో నువ్వు ప్రాబ్లం అవుతావు, నువ్వు అరటి చెట్టుతో పెళ్లి చేస్తావు అంటే ఇదంతా మన యొక్క బలహీనత అండి. ఇది ఈ బలహీనతని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. తప్పుగా నేను మాట్లాడలేదు, నా జీవితంలో నేను అనుభవించింది చెప్తున్నాను. మరి నేను ఏ తాయిత్తు కట్టుకోలేదు, లేకపోతే నా గురసుకు నేను ఏ గుళ్ళకి వెళ్ళలేదు, నేను ఏ గుండ్లు గీయించుకోలేదు, లేకపోతే ఇంకోటి ఏంటంటే ఏ యొక్క పూజలు చేయించుకోలేదు. మరి నన్ను ఎవరు స్వస్థపరిచారండి? నన్ను స్వస్థపరిచింది నా యేసయ్య. హల్లెలూయా. నన్ను ఈరోజు నిలబడడానికి కారణం ఎవరంటే నా యేసయ్య. తండ్రి లేకపోయినా తండ్రిగా ఆయన నిలబడ్డాడు. తండ్రి లేకపోయినా నాకెవరో అనుకున్న నా జీవితంలో నా దేవుడు నా చెయ్యి పట్టుకొని నడిపించాడు, నడిపిస్తున్నాడు, నడిపించిపోతున్నాడు. హల్లెలూయా. అయితే మ్యారేజ్ దురాత్మ ఇవన్నీ అయిపోయి ఇప్పుడు మ్యారేజ్ చాలా ఘనంగా, ఎంతో అద్భుతంగా ఆ యొక్క మ్యారేజ్ ఘనంగా జరిగిన తర్వాత మాకు 40 డేస్ ఉపవాస కూడుకులు జరుగుతున్నాయండి. ఆ 40 డేస్ ఉపవాస కూడుకుల్లో నా తల్లి 2 విషయాలు రాసింది. ఒకటి, యేసయ్య 50 గజాల స్థలం ఇవ్వు ప్రభువా, అందులో 3 అంతస్తులు నా 3 కొడుకులు ఉంటారు, 4 అంతస్తు నీకు ఇస్తాను ప్రభువా, నాకు 50 గజాల స్థలం ఇవ్వు ప్రభువా అని ఒకటి రాసింది. రెండో విషయం, మా ఆఫీస్ బోర్డు మాకు ఇచ్చేయాలి అంటే నేను ఆ విషయం చూసి నవ్వుకున్నాను. మా అమ్మకి పిచ్చా ఏంటి, ఆయన 3 లక్షల రూపాయలు మన మీద పెట్టుబడి పెట్టాడు, మన మీద పెట్టుబడి పెట్టినోడు మనల్ని వెళ్ళిపోమంటాడు, కానీ మన బోర్డు మనకు ఆయన ఎందుకు ఇస్తారని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ మనుషులకి సాధ్యం కాదు, కానీ నా దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదండి. హల్లెలూయా. అయితే చిన్న ముళ్ళు పెట్టాడండి దేవుడు. ఏ విధంగా అంటే అంటే ఆయన కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్ళిపోయారు కొన్ని రోజులకి. ఆ కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బామ్మర్దిని నాతో పాటు పార్ట్నర్షిప్గా చేర్చిన తర్వాత ఈ ఆఫీస్లో వస్తున్న డబ్బులు మాకు సరిపోవట్లేదు. నేను పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూసేవాడిని, నాకు డబ్బులు సరిపోవట్లేదు ప్రభువా, ఏంటి ప్రభువా అని చెప్పేసి అనేసి ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంది. ఎందుకంటే ఫోన్లు వ్యాపారం కాబట్టి పార్ట్ టైం చేసుకొచ్చి పార్ట్ టైం జాబ్ చేసుకుందని అన్ని చూస్తుంటే ఈ లోపల ఆయన దగ్గరికి వెళ్ళాను. నేను నా పెళ్లి రోజు అయితే నేను ఆయనకి స్వీట్ ఇవ్వడానికి వెళ్తే, ఏంటమ్మా శివ ఏంటి పరిస్థితి అంటే, ఏం లేదు సార్ డబ్బులు సరిపోవట్లేదు, అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో నీ టైమింగ్స్ ఏంటి, వీలైతే నువ్వు ఉదయం 10 వరకు నువ్వు ఆఫీస్లో ఉండి తర్వాత 10 నుంచి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చూసుకొని నీకు నెలకు 10,000 ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత నేను చాలా సంతోషించి సరే సార్ అని చెప్పాను. అయితే మా ఆఫీస్లో పేకాడుతుండేవారండి. నాకు అక్కడ ఆఫీస్ చుట్టుపక్కల అందరూ కూడా చాలా గౌరవం ఇచ్చారు నాకు. ఎలాగంటే టీవీ చూడడానికి వచ్చేవారు 10 మంది, నేను రాగానే ఆ 10 మంది కూడా వెళ్ళిపోయేవారు, అంత గౌరవం ఇచ్చేవారు. అలాంటిది ఈ డబ్బులు సరిపోవట్లేదని చెప్పి నేనేం చేశానంటే నేను పేకాడడం మొదలుపెట్టాను. రోజు 2,000 వచ్చేవి. ఇదేంటి 2,000 వస్తున్నాయి, ఇది బాగుంది కదా, వ్యాపారం చేస్తేమో 500 వస్తున్నాయి, ఇది చూస్తుంటే 2,000 రూపాయలు వస్తున్నాయి, ఇది బాగుంది కదా అని చెప్పేసి నేను పేకాడడం మొదలుపెట్టాను. ఒకరోజు మఫ్తీలో పోలీసులు వచ్చి మరి అక్కడ పేకాడుతుండగా అందరూ పారిపోతున్నారు, ఎందుకు పారిపోతున్నారో తెలీదు. పోలీసుడు వచ్చి నా వెనకాల నిలబడ్డాడు. ఎవడరా నువ్వు అన్నాను నేను. అనగానే తప్పని ఒకడు కొట్టాడు. ఎవడరా నువ్వు నన్ను కొట్టావన్నాను. మోకాలే అన్నాడు. అప్పుడు పక్కోడు చెప్తున్నాడు పోలీస్ అని చెప్పి. మోకాలేసిగానే 10 మంది చూస్తుండగా నన్ను ఎవరైతే గౌరవించారో ఆ 10 మంది ముందు మోకాలేసాను. కొట్టాడు. జోబులో 40,000 రూపాయలు పట్టుకొని వెళ్ళిపోయాడు. 40,000 పట్టుకెళ్ళిపోతే లారీ వాళ్ళ డబ్బులు అవి.
ఏంటిది, మనకు వచ్చే వ్యాపారం తక్కువ, ఈ 40,000 పట్టుకెళ్ళిపోయాడు, ఏంట్రా బాబు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఒక రోజు అంతా ఉంచారు నన్ను. ఉంచితే చాలా సిగ్గుపడ్డానండి. నెల రోజులు ఆఫీస్ వైపు రావడానికే సిగ్గుపడిపోయాను. లోకంలో ఉంటే ఇదా మనకి ఇచ్చే గౌరవం, మనకుండే గౌరవం, మనం ఇది ఆడకూడదని చెప్పి ఆ రోజు నిర్ణయించుకున్నానండి. మనం ఈ పేకాటలు ఆడకూడదని. అయితే చాలా సందర్భాల్లో ఈ పేకాట ఆడుతున్నప్పుడు నా భార్యకి, నాకు, నా తల్లికి ఇలా గొడవలు అవుతుండేది. డబ్బులు సరిపోతుండేవి కదా, మరి ఏ విధంగా మనం పోషించాలని చెప్పి నేను అనేవాడిని. అయితే అలా జరిగిన తర్వాత నేను మానేసి నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఆయన సూపర్వైజర్కి వెళ్ళాను. ఈయన ఏం చేశాడంటే, ఈయన పేకాడుతుండేవాడు, నాకు వచ్చే అమౌంట్ కూడా ఈయన వాడేస్తుండేవాడు. నాకు ప్రతి నెల ఇబ్బంది అయ్యేది. నాకు వాటా వచ్చే టైంకి డబ్బులు తీసుకుందాం అనుకుంటే ఈయనేమో నాకు డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఆ మాటని నాకు తెలియజేశాను. ఏం చేస్తున్నాడంటే ఇలా పేకాడుతున్నాడని చెప్పాను. ఇలా కదమ్మా, మరి సొంత బామ్మర్ది ఏం అనలేక వాళ్ళ అక్కకి చెప్పాలంటే రెడ్ హ్యాండ్గా పట్టుకొని నువ్వు చెప్పు అన్నప్పుడు గుమస్తా ద్వారా నాకు ఆడు పేకాడుతున్నప్పుడు నాకు చెప్పు అన్నప్పుడు పేకాడుతుండగా నేను వెళ్ళాను. నేను ఇద్దరం కారు వేసుకుని వెళ్ళి ఆయన పట్టుకున్న తర్వాత వాళ్ళ అక్కకి చెప్పాం. అయితే ఇలాగ వాళ్ళ ఇంట్లో గొడవలు అయ్యాయి. ఈ గొడవలు అవడానికి కారణం నేను, నాకెవరు చెప్తున్నారు, గుమస్తా. ఇది గ్రహించిన ఆయన గుమస్తాను మానిపించానన్నాడు. 15 సంవత్సరాల నుంచి నమ్మకంగా పనిచేస్తున్నాడిని ఏ విధంగా మానిపించేస్తామండి, ఏదైనా కారణం చూపించి మానిపించేద్దాం అని చెప్పి ఒక్క మాట అన్నానండి. ఆ మాటకి ఆయన ఏం చేశారంటే, నన్ను ఇంటికి రమ్మని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్ళి రూములో పెట్టి మరి ముగ్గురు కలిసి నన్ను కొట్టి చంపబోయారు. ఎలా కొట్టారంటే, నా పేక మీద కాలేసి తొక్కి నా కాలు పట్టుకొని లోపల తీసుకెళ్ళిపోయి విపరీతంగా కొట్టి నన్ను విడిచిపెట్టండి, కొట్టగల శక్తి ఉండి కూడా నేను కొట్టలేదండి. ఎందుకంటే తన్ను తాను తగ్గించుకున్నాడు హెచ్చించబడతాను దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఆ రోజు తగ్గించుకున్నాను, ఈరోజు హెచ్చించబడ్డాను. హల్లెలూయా. అలా కొడుతుండగా మరి నేను బయటకు మా తమ్ముడికి ఫోన్ ఆన్ చేసి వదిలేశాను. ఒరే నేను చంపేస్తున్నారా వెంకు అని చెప్పేసి అన్నప్పుడు వాడు వెంటనే వచ్చాడు. రాగానే ఎవర్రా నేను కొట్టారని చెప్పేసి అడగగానే వాళ్ళు ముగ్గురిని వాడు కొడుతుండగా మరి నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. అయితే ఆ రోజు సెటిల్మెంట్గా 65,000 రూపాయలు నెలకి 6 నెలల్లో ఇవ్వాలి, నీ బోర్డు నువ్వు తీసుకో అని చెప్పేసి దేవుడు కార్యం చేశాడండి. ఏదైతే నా తల్లి మొట్టమొదటి రాసుకుందో, మరి నా ఆఫీస్ బోర్డు, నా సొంత బోర్డు నాకు ఇవ్వాలని చెప్పి ఏదైతే రాసుకుందో దేవుడు కార్యం చేశాడండి. హల్లెలూయా. అయితే నవంబర్ 8, 2013 నా దగ్గర రూపాయి లేదండి. ఏంటి ఇప్పుడు ఆఫీస్ పెట్టాలి, 30,000 రూపాయలు కావాలి, ఎలాగా అని నా తలంపుల్లో ఉంటుండగానే అప్పటికి నాకు బాబు పుట్టాడు. మరి మా మిస్సెస్ మా అత్తగారి ఇంటికాడ ఉన్నారు, 3వ నెల బాబు. అప్పుడు నేను అంతకుముందే డబ్బులు అడిగాను, దానికోసం ఫోన్ చేసింది. ఏమండి ఈ సెటిల్మెంట్ అవుతుండగా, ఏమండి 30,000 కావాలన్నారు కదా, మరి వేరే వాళ్ళు ఇస్తున్నారు తీసుకోమంటారా అని. యేసయ్యా నా తలంపులోకి రాకమునిపే, ఎందుకంటే పిండము రూపింపడకముందే మనం ఏమేమి ఉన్నామో నీకు ఎరుగును గారు ప్రభా. మరి ఈ విధంగా నాకు ఆ సహాయం చేస్తున్నామా ప్రభా, నీకు వందనాలయ్యా. హల్లెలూయా. మరి ఈ విషయాలు ఏమి తెలియదు దానికి. 30,000 అకౌంట్లో డబ్బులు వేయగానే 2013 నవంబర్ 8 30,000 అప్పుతో స్టార్ట్ చేసాం వ్యాపారం. 30,000 అప్పుతో వ్యాపారం స్టార్ట్ చేస్తే దినదినము అంచులంచులుగా మరి ఎంత గొప్పగా ఆశీర్వదించాడండి దేవుడు. మరి అది మాటల్లో చెప్పలేంది. కల్లారా మీరు చూస్తున్నారు, సజీవ సాక్ష్యం చూస్తున్నారు. ఈరోజు నేను ఇలా నిలబడడానికి గొప్ప కృప అనుగ్రహించాడు నా దేవుడు. అయితే దినదినము ఎలాగంటే అండి ఆశీర్వాదం, నా 2 అన్నదమ్ములు పెళ్ళిళ్ళు చేశాను. 2016లో 150 గజాల స్థలం కొన్నాను. అంతేకాదు మా సంఘంలో ఒక వ్యక్తిని చూసి నేను ప్రేరేపించబడ్డా. ఎలాగంటే ఆయన రూపాయితో సహా దశంభాగం వేసేవారు. ఆ దశంభాగం ఇచ్చేటప్పుడు నేను ఆయనకన్నా ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి నేను ప్రార్థన చేసేవాడిని. ఆ రోజు నన్ను దేవుడు ఆశీర్వదించాల. ఎప్పుడైతే నేను ఇస్తుంది మనిషికి కాదు, నేను ఇస్తుంది సేవకుడికి కాదు, నేను ఇస్తుంది నా దేవుడికి అని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఎప్పుడైతే ఇవ్వడం మొదలుపెట్టానో ఆ రోజు నుంచి నా దేవుడు అంచులంచులుగా నన్ను గొప్పగా ఆశీర్వదించింది. కాకుండా మరి 2019
డిసెంబర్ 4న మరి దేవుని మహాకృపను బట్టి మా అమ్మగారు 50 గజాల స్థలం అడిగితే నా దేవుడు 300 గజాల స్థలం ఇచ్చాడండి. హల్లెలూయా. మరి అంతేకాదు, ఏదైతే రెండో మాట రాసుకుందో 350 గజాల స్థలం ప్రభువా 3 అంతస్తులు మేడేసి ఆ పైన మందిరానికి ఇస్తానందో, అలాగే దేవుడు మరి అంత అద్భుతంగా అయ్యగారు ఇందాక చెప్తున్నట్టు మరి నేనే ఆశ్చర్యపోయే రీతిగా, నేను కట్టుకుని ఇల్లేనా అని ఆశ్చర్య రీతిగా దేవుడు ఆ యొక్క గృహాన్ని మరి నాకు దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా. మరి ఇన్ని చేసిన నా దేవుడికి నేనేం చేయాలి, నేనేం ఇవ్వాలి, నేనేం చేయాలనుకున్నప్పుడు 2020లో మా దైవజనులు వేరే వాక్యం సువార్త కూటమికి పిలిచినప్పుడు నన్ను సాక్ష్యం చెప్పడానికి నన్ను ఆ రోజు మొట్టమొదటిగా 2020 జనవరి 2వ తారీఖుని సాక్ష్యం చెప్పడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఆ రోజు సాక్ష్యం చెప్పిన తర్వాత మరి ఆ రోజు దేవుడు నాతో మాట్లాడిన మాట, నువ్వు నా కొరకు నిలబడు, నేను నడిపిస్తానని చెప్పినప్పుడు నాకు వద్దు బాబు, నాకు ఈ లోకమే బాగుంది, డబ్బు ఇచ్చావు, బంగారం ఇచ్చావు, కారు ఇచ్చావు, మరి ఇది చాలు, నాకు పిల్లల్ని ఇచ్చావు. ఎందుకంటే 6 సంతానం, నాకు ఇద్దరు కొడుకులు, నా పెద్ద తమ్ముడికి 2 కొడుకులు, నా చిన్న తమ్ముడికి ఒక పాప ఒక బాబు. ఈ సంతానం ఇచ్చావు, వీళ్ళతో నేను సరిపెట్టుకున్నాను ప్రభా, నాకు చాలు అనుకున్నాను. కానీ 2024 ఒక ప్రత్యేకమైన సంవత్సరం అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే దేవుడు మరొకసారి నాతో మాట్లాడాడు. మరి 2020లో నేను సాక్ష్యం చెప్పిన తర్వాత దేవుడు మాట్లాడినప్పుడు నాకు భయపడిపోయాను. 2024లో మరి నేను మల్లవరం కొవ్వూరు దగ్గర మా అత్తగారు ఊరు సువార్త కూటమి అని చెప్పి రెండు రోజులు కూటమి పెట్టారు. ఆ కూటమి మేమే కండక్ట్ చేసాం. మా సంఘం అంతా కలిసి అక్కడికి వెళ్ళి దేవుడిని ఆరాధించి, దేవుడు వాక్యం చెప్పి, సాక్ష్యం చెప్పి, ఆ 2 రోజులు కూడా దేవుడు అక్కడ బలంగా వాడుకున్నప్పుడు అక్కడ యవనస్తులు ఒక మాట చెప్పారు, అన్నా నీ సాక్ష్యం విన్న తర్వాత నేను మారు మనసు పొందలేదన్నా, నేను మారు మనసు పొందుతాను, నేను రక్షణ పొందుతానన్నా అని చెప్పినప్పుడు ఆ రోజు నిర్ణయించుకున్నానండి. ఇంత డబ్బు సంపాదిస్తున్నా సంతోషం లేదు, కానీ ఆ ఒక్క వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను బట్టి నా హృదయం కదిలించింది. ఎందుకంటే నేను సాక్ష్యం చెప్తున్నప్పుడు నేనేమనుకుంటానంటే 90 లోకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాస్తుంది, 99 మంది నీతిమంతులు మారు మనసు పొందకపోయినా మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై. నీతిమంతులు 99 మంది మారకపోయినా ఒక పాపి రక్షించబడ్డం అంటే పరలోకంలో ఎంతో సంతోషం అని చెప్పి అక్కడ మాటలు రాస్తుందండి. హల్లెలూయా. మరి అదేవిధంగా ఇక్కడ ఎంతమంది ఉన్నా నాకు తెలియదు, కానీ ఈ సంఘానికి వచ్చినప్పుడు అయ్యగారి యొక్క కమిట్మెంట్, నేను ఒక్కొక్క సంఘానికి వెళ్ళి ఒక్కొక్క విషయం నేను నేర్చుకుంటున్నాను. ఏంటంటే అది సువార్త అన్నది దానియేలు గారి ద్వారా నేర్చుకున్నాను. అంత వయసులో కూడా ఆయన అనేక చోట్ల కొండలెక్కి సువార్త ప్రకటించారు. మనం కూడా అలా సిగ్గుపడ్డాను నేను. అలాగే అయ్యగారు చెప్పారు, 2 జతలతో నేను పరిచర్యకు వచ్చాను, నాకు దేవుడు, నేను చదువుకోలేదు కానీ దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు. ఈ యొక్క డిటిపి వర్క్ చేస్తున్నప్పుడు కానీ నేను చేయలేని ఎక్కడెక్కడో నేర్చుకోవాలని నన్ను భయపెట్టారు అని చెప్తున్నప్పుడు నేను కూడా ఈ యొక్క ఆలోచనలో ఉన్నాను. ఆ మాట బట్టి నేను బలపడ్డాను. ఏంటంటే సమస్తము కలిగించేది ఆయనే. జ్ఞానం ఇవ్వాలన్నా, మనం నడిపించాలన్నా, మనం బలపరచాలన్నా ఏదైనా ఆయనకే సాధ్యం. కానీ మనం మనుషుల వైపు చూస్తాం. కానీ నేను మనుషుల వైపు చూశాను. ఈ మాట ద్వారా నేను ఏం చేశానంటే ఇప్పుడు నేను నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. అయితే 2024 సాక్ష్యం చెప్పాను. మరి సాతాను స్టార్ట్ అయింది. మరి ఏ విధంగా అంటే నా సేవకుడికి నేను ఒక కమిట్మెంట్ తీసుకున్నానండి. నా సేవకుడు ఎక్కడికి వెళ్ళినా సరే నా ఖర్చులతో నేను తీసుకెళ్తాను. ఎక్కడికైనా సరే, నా కారులో ఎంత దూరమైనా సరే, నాకు ఎంత పనున్నా, నాకు కొంత డబ్బు పెట్టి ఇక్కడ ఒక ₹1,00,00,000 పక్కన పెట్టి, ఈ పక్కన దేవుడు ఒక పని పెడితే నేను డబ్బు కోరుకోనండి. మన సేవకుడు యొక్క పరిచర్య కోరుకుంటాను. ఎందుకంటే ఇది శాశ్వతం కాదండి, దేవుడి యొక్క పరిచర్య శాశ్వతం. ఎందుకంటే మనం నిలబడి మన మాట కాదు, మనం నిలబడితే మన జీవితం మాట్లాడాలి ఎదుటి వ్యక్తితో. క్రీస్తుని కలిగిన జీవితంగా, క్రీస్తుని కలిగిన వ్యక్తిగా మనం ఉండాలంటే మన ప్రవర్తన మారాలి. అటు రీతిగా నేను పరిచయం చేస్తున్నప్పుడు మరి మేమంతా కలిసి కేరళ వెళ్ళినప్పుడు మొన్నారు చూసి వచ్చాం. రిటర్న్ వస్తుండగా ఒక లోయ, లెఫ్ట్ సైడ్లో లోయ ఉంది,
అంటే చీకట్లో ఏం కనబడట్లేదు, ఫాగ్ వస్తుంది, వర్షం పడుతుంది. ఎదురుగా ఒక కారు వచ్చినప్పుడు ఈ జీబు ఆయన లెఫ్ట్కి కొంచెం వెళ్ళాడు. చిన్న గొయ్యి అనుకొని చిన్న గొయ్యిలో పడింది. గోతులో పడిన తర్వాత ఆయన గేరు ఫ్రంట్ కానీ మళ్ళీ బ్యాక్ వేసాడు. బ్యాక్ వేయగానే బ్యాక్ జారిపోతుంది. బ్యాక్ జారిపోతుంటే మళ్ళీ ఫ్రంట్కి గేర్ వేస్తే ఫ్రంట్కి రావట్లేదు. 12 మంది ఉన్నాం. మా పాస్టర్ గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, వేరొక ఆత్మీయ కుటుంబం ఒకటి ఉంది. అయితే మా పాస్టర్ గారు గొడవ, పడిపోతుంది, మనం జారిపోతున్నాం, మనం చచ్చిపోతున్నాం అని చెప్పి గట్టి గట్టి కేకలేస్తున్నారు. ఒక క్షణం మాకేం అర్థం అవ్వట్లేదు, కిందకి దిగలేని పరిస్థితి. ఇదేమో ఇలా జీబు ఒక పక్కకు ఒరిగిపోతుంది. ఏంటి ఒరిగిపోతుంది అన్నప్పుడు జీబు డ్రైవర్ ఒకసారి దిగాడు. తర్వాత మా సంఘంలో ఉన్న ఆయన దిగారు. దిగిన తర్వాత అప్పుడు ఆయన చూసుకున్న తర్వాత నన్ను దిగమన్నారు. నన్ను దిగమని తర్వాత నేను దిగి జీబు పట్టుకుని ఇట్లా లాగినప్పుడు ఇటుగా ఉన్న జీబు ఒకసారి ఇలా స్ట్రైట్గా అయింది. అయితే ఇదంతా చూసిన తర్వాత అక్కడ మేము ఏది ఆపిందంటే మమ్మల్ని ఒక బండ ఆపిందండి. క్రీస్తు అనే బండ ద్వారా ఆ రోజు దేవుడు మమ్మల్ని సజీవంగా మమ్మల్ని 12 మంది చచ్చిపోవాల్సిన మేము ఆ లోయలో కానీ పడిపోయి ఉంటే మేము ఎక్కడికి వెళ్ళిపోయామో తెలీదు. కానీ నా దేవుడు సజీవుడు కాబట్టి ఈరోజు నేను సాక్ష్యం చెప్పాలని దేవుడి చిత్తమే ఉంది కాబట్టి, నేను దేవుడి కొరకు నిలబడి మాట్లాడిన చిత్తమే ఉంది కాబట్టి ఆ రోజు దేవుడు ఆ యొక్క క్రీస్తు అనే బండ ద్వారా మమ్మల్ని దేవుడు కాపాడండి. హల్లెలూయా. అయిపోయింది. రెడ్ అలర్ట్ పెట్టేశారు, వర్షాలు పడిపోతున్నాయి, మరి ఎక్కడ చూడడానికి లేదంటే మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ట్రైను మేము జర్నీ స్టార్ట్ అయిన ఒక అరగంటకి 40-50 నిమిషాలు అవుతుంది. 50 నిమిషాల తర్వాత 40-50 స్పీడ్లో ట్రైన్ వెళ్తుంది. యాక్చువల్లీ అది 120-150 స్పీడ్లో వెళ్ళాల్సిన ట్రైను 40-50 స్పీడ్లో వెళ్తుంది. మేము ప్రయాణం చేస్తున్న ట్రైను మేము 3వ పెట్టెలో ఉన్నాం. ఇంజిన్ వేరైపోయి 2 కిలోమీటర్స్ వెళ్ళిపోయింది. ఈ యొక్క ట్రైను వెనక్కి వచ్చింది. ఏంటి ట్రైన్ ఆగిందని చూస్తే ఏమైందంటే 2 కిలోమీటర్స్ అది బయటికి వెళ్ళి చూస్తే ఆశ్చర్యపోయాం. ఏంటిది ఎలాగైంది, ఏంటి బాబు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అప్పుడు అదే కనుక ఒకవేళ అది 120-150 స్పీడ్లలో ఉంటే ఈరోజు చాలా యాక్సిడెంట్లు చూస్తున్నాం మనం. ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి చాలామంది చచ్చిపోతున్నారు. కానీ నా దేవుడు మరి ఎంత గొప్పగా అంటే ఒక మాట ద్వారా మమ్మల్ని బలపరిచారండి. ట్రైన్లోకి వచ్చి మా పాస్ గారు చెప్తున్నాను, అయ్యగారు అలా జరిగిందని అనగానే ఫోన్ ఆన్ చేయగానే ఒక మాట వినిపిస్తుందండి. సుడిగాల్లో మిగిలిపోయిన నీ జీవితం దేవుడు లేవనెత్తబోతున్నాడు. అపవాది ఈ లోకంలో నీ పేరే వినబడకుండా చెయ్యాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు, చివరికి ఓడిపోయాడు. నా దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు, నమ్ము. ఎంత మంచి మాట అండి. ఇలాంటి మాట ఎక్కడ దొరుకుద్దండి చెప్పండి? ఆదరణ లేని మాట ఎక్కడ దొరుకుద్దంటే నేను ఒక్క విషయం చెప్తానండి. నేను అందులోనూ ఉన్నాను, ఇందులోకి వచ్చాను కాబట్టి నేను ఎవరిని విమర్శించట్లేదు, సత్యాన్ని చెప్తున్నాను. సత్యాన్ని గ్రహించండి, ఎవరిని విమర్శించట్లేదు. నేను నా చిన్నప్పుడు నా కొరకు అనేకమైన పూజలు, అనేకమైన విగ్రహాలను పూజలు చేసినప్పుడు మేము కనకదుర్గం గుడికి వెళ్ళేవాళ్ళం. డైరెక్ట్గా మేము కనకదుర్గం గుడికి వెళ్ళినప్పుడు మేము ఏ టికెటో కొనుక్కోలేదండి. డైరెక్ట్గా ఆ యొక్క పంతుల దగ్గర, గర్భగుడి దగ్గరికి వెళ్ళి మేము మా కొరకు మేము పూజలు చేసేవారు. నాకు అప్పుడు అనిపించేది, అంటే అప్పుడు ఏమనిపించేది అంటే మేము ఇక్కడ చేసుకునే వాళ్ళం, కొంతమంది ఏమో లైన్లో ఉండి వాళ్ళు లైన్లో వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోతుండేవారు. వాళ్ళు ఒక్క క్షణం కూడా దేవుడి దగ్గర మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించడానికి కానీ, మనస్ఫూర్తిగా నాకు ఇది కావాలని మొక్కులు చాలా మొక్కుతాం. నేను అలా మొక్కులు ఉన్నాయి. కానీ ఎవరో కూడా అక్కడ ఒక్క నిమిషం కూడా ఆ సెక్యూరిటీ గార్డు ఉండకుండా పంపించేస్తాడు. అయితే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నేను అది చూశాను, ఇది చూశాను. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అంటే డబ్బున్నోడికే దేవుడా, డబ్బున్నోళ్ళే పూజలకు అర్హులా, అంటే అభిషేకాలు పూజలు చేస్తేనే మనకి ఆశీర్వాదాలు వస్తాయా అని చెప్పి ఒక ఆలోచన నాకు వచ్చింది. కానీ మందిరంలోకి వచ్చిన తర్వాత నాకేమనిపించింది ఏంటంటే, ఇక్కడ అభిషేకించిన వ్యక్తి కాక ఎవరైనా సరే, వాడు డబ్బున్నోడా, నువ్వు అధికారివా, లేకపోతే నువ్వు రాజకీయ నాయకుడివా, ఇంకెవరైనా సరే అందరూ సమానమే. అందరూ అక్కడ ఉండాల్సిందే. ఇక్కడ ఉండాలంటే
దేవుడి అభిషేకం ఉండాలి. ఈరోజు నేను నిలబడ్డానంటే, నిలబడి మాట్లాడుతున్నానంటే దేవుడి యొక్క చిత్తం కాబట్టే. ఎవరు పడతారు మాట్లాడడానికి అవ్వదు. దేవుడి చిత్తమే ఉండాలి. నాకు ఇచ్చిన ఈ పరిచర్య, నాకు ఇచ్చిన ఈ సువార్త నా దేవుడి కోసం బతకాలి అని నిర్ణయించుకున్నాను. అయితే ఆ యొక్క వ్యత్యాసం ఎందుకు చెప్తున్నానంటే, 5 నిమిషాలు కాదు, అరగంట కాదు, లేకపోతే గంట కాదు, నువ్వు ఎంతసేపు అయినా సరే ఏ చర్చికైనా వెళ్ళండి, ఏ చర్చికైనా, ఇదే కాదు ఏ చర్చికైనా వెళ్ళండి. నిన్నెవరో కూడా బాబు నువ్వు డబ్బులు ఇవ్వు, నువ్వు గంట ఉండాలంటే ఎంత డబ్బులు ఇవ్వు అని ఎవరో అనరు. నీకు నచ్చినంతసేపు నువ్వు మోకాలేసి ప్రార్థన చేసుకోవచ్చు, ఆరాధించవచ్చు. నువ్వు నచ్చినంతసేపు నువ్వు దేవుడిని అడగచ్చు. హల్లెలూయా. అంటే దేవుడికి అందరూ సమానమే. అది నువ్వు డబ్బు ఉన్నాడువా, నువ్వు ఎలాంటివాడువా అన్నది కాదు. దేవుడు ఒక హృదయాన్నే అడుగుతున్నాడు. ఏంటంటే అది ఒక మాటలో చెప్పాలంటే, యెహోవా ఇల్లు కట్టించినట్లా కట్టువాడు ప్రయాసం వారి వ్యర్థమే అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఇల్లు అంటే చాలామంది ఏం కోరుకుంటున్నారంటే, మనం నివసిస్తున్న ఇల్లు అనుకుంటున్నారు. కాదండి. నువ్వు మహా అయితే 70 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతావు. చనిపోయిన తర్వాత ఆ ఇల్లు నీతో వస్తుందా? నీతో డబ్బు వస్తుందా? ఏమీ రాదు. అయితే హృదయమైన ఇల్లుని మనం సువార్త చెప్పేటప్పుడు కూడా చెప్పండి. చాలామంది సువార్త ఏం చెప్తున్నారంటే, దేవుణ్ణి నమ్ముకో నీకు స్వస్థత వస్తుంది, దేవుణ్ణి నమ్ముకో నీకు ఆశీర్వదిస్తాడు, దేవుణ్ణి నమ్ముకో నీకు కారు వస్తుంది, ఇల్లు వస్తుంది అని చెప్తున్నారు. అది కాదు చెప్పవలసింది. నిజమైన సువార్త కూడా లక్షణం ఏంటంటే, నీ హృదయమైన ఇంట్లో కట్టుకున్నప్పుడు, దేవుణ్ణి నువ్వు అంగీకరించినప్పుడు, దేవుణ్ణి హృదయంలోకి వచ్చినప్పుడు, ఈ యొక్క స్వస్థత అయినా, ఈ యొక్క ఆశీర్వాదమైనా, ఈ యొక్క నిత్యజీవమైనా అది ఎప్పుడు వస్తుందంటే, నీ హృదయంలోకి దేవుణ్ణి అంగీకరించినప్పుడు మాత్రమే ఇవన్నీ వస్తాయి. హల్లెలూయా. ఎక్కడో స్వస్థ వస్తాయని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు. మనస్ఫూర్తిగా నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘంలో మోకాలేసి, యేసయ్యా నన్ను స్వస్థపరచు ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ సేవకుల ద్వారా నిన్ను స్వస్థపడతాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడికో పరిగెత్తక్కర్లేదు. నీ మందిరంలో నీ హృదయపూర్వకంగా నువ్వు ఆరాధించినప్పుడు, నీ హృదయపూర్వకంగా నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు అనేకమైన కార్యాలు చేస్తారు. ఎందుకంటే నా తల్లి డబ్బుతో స్వస్థపల్లా, హాస్పిటల్కి వెళ్తే స్వస్థపల్లా, మందులతో స్వస్థపల్లా, తన యొక్క విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. వెధవరాల పట్ల వ్యర్థమాడే దేవుడు ఆయన. అలాంటి కార్యాలు దేవుడు నా జీవితంలో చేశాడు. ఆ సజీవ సాక్ష్యమే నేను. అయితే చాలామంది ఇల్లు కట్టుకోవాలంటే మహా అయితే 2 సంవత్సరాలు కడతారు, అంతే కదండి. ఇంకో సంవత్సరం కడితే ఇంకా బాగుంటుంది. 2000 సంవత్సరాల నుంచి నీ కొరకు నా కొరకు నా దేవుడు అక్కడ ఒక గృహాన్ని ఏర్పరుస్తున్నాడు. 2 సంవత్సరాలు కట్టే ఇల్లే నీకు అంతగా ఉంటే 2000 సంవత్సరాల నుంచి కడుతున్న ఇల్లు ఇంకెంత బాగుంటుంది చెప్పండి. మరి ఆ ఇల్లు కావాలా, ఈ ఇల్లు కావాలా? ఆలోచన చేసుకోండి. చాలామంది రక్షణ పొందుతున్నాం. సో ఏంటంటే, రక్షణ బాప్తీసం తీసుకుంటే నేను నిత్య జీవంలోకి వెళ్ళాం. ఉదాహరణకి మనం ఒక ట్రైన్లో ప్రయాణం చేయాలంటే రిజర్వేషన్ చేసుకోవాలి. రిజర్వేషన్ చేసుకున్నంత మాత్రాన నువ్వు ఏదైతే గమ్యం చేరాలనుకున్నా ఆ గమ్యానికి వెళ్ళావు. రిజర్వేషన్ చేసుకొని ఆ ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడే నువ్వు ఆ గమ్యానికి చేరగలవు. అలాగే మనం కూడా రక్షణ పొందినంత మాత్రాన, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మనం నిత్య జీవంలోకి వెళ్ళాం. ఎందుకంటే సువార్త అనే ప్రయాణంలో మనం అందరూ కూడా నడవాలి. ఆ సువార్త అనే ప్రయాణంలో మనం ప్రయాణం చేసినప్పుడు అనేక మంది సంఘాలకు రావాలి, అనేక మంది రక్షించబడాలి. ఇలా చేసినప్పుడు దేవుని మనం సంతోషపరిచిన వాళ్ళు అవుతాం. దేవుడు మనల్ని నిత్య జీవంలోకి ఉంచుతాడు. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు ఆయన ఒక పక్కన ఒక సీట్ని ఎలాగో ఉంచారు కాబట్టి అందులోకి మనం అర్హులు అవుతాం. అంతేగాని మారు మనసు పొందుకొని సువార్త ప్రకటించకుండా, మన దేవుడి యొక్క ప్రేమను తెలియచేయకుండా మనం నిత్య జీవంలోకి వెళ్ళమండి. కాబట్టి ఈ యొక్క విషయం ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఈ కొద్ది కాలంలో దేవుడు నాతో చాలా బలంగా మాట్లాడుతున్నాడండి. కొన్ని చాలా విషయాలు. ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయి నన్ను చంపడానికి చూసింది, నన్ను ప్రేమించిన నా దేవుడు నన్ను సజీవంగా రక్షించాడండి. హల్లెలూయా. మళ్ళీ అలాంటి ప్రేమించే వ్యక్తిని మనం కోరుకోవాలి, కానీ ద్వేషించే వ్యక్తిని ఎవరు కోరుకుంటారండి? ఎవరైనా ప్రేమించే వ్యక్తే. ఎందుకంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాస్తుంది. ఏంటంటే, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను
చాలమ్మా వద్దు. లోకమును ఎంతో ప్రేమించను అంటే ఒక మతాన్నో, ఒక కులాన్నో, ఒక ప్రాంతాన్నో, ఒక రాష్ట్రాన్నో, ఒక దేశాన్నో, ఒక వ్యక్తినో దేవుడు ప్రేమించలేదు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని, నువ్వు నమ్మేవా నమ్మలేదా, ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. ఆ ప్రేమే ఈరోజు మనం అందరూ ఇక్కడ ఉండడానికి కారణం. చాలామంది ప్రేమకి ఏంటంటే హార్ట్ సింబల్ పెడతారు. కానీ ఈసారి నుంచి సిలువు గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే యేసే ప్రేమ ఆ సిలువు నిండా నింపబడి ఉంది. ఆ ప్రేమను బట్టే కదా ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆ ప్రేమను బట్టే కదా ఆయన సిలువ వేయబడ్డారు. ఆ ప్రేమను బట్టే కదా ఆయన మరణించారు. ఆ ప్రేమను బట్టే ఆయన తిరిగి ఈ లోకానికి వస్తారు. ఆ ప్రేమను బట్టి ఆ క్రీస్తు ప్రేమ ఎవరైతే కలిగి ఉన్నామో మనం అంతా నిత్య జీవంలో ఉంటాం. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఇన్ని చేసిన నా దేవుడికి మరి ఏం చేయాలి అన్నప్పుడు, నా దేవుడి కోసం నేను నిలబడాలని నిర్ణయించుకున్నాను. ఈరోజు మీ ముందు నిలబడి సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన యొక్క గొప్ప ధన్యత బట్టి మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటూ, మీ అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో నా యొక్క సాక్ష్యం ఈ ఒక్క ప్రాంతమే కాదు, అనేక ప్రాంతాల్లో ఉచితంగా నా సొంత ఖర్చులతో నేను ఎంత దూరమైనా సరే వెళ్ళడానికి నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నేను ఏమీ అడగకుండానే దేవుడు నాకు ఎన్ని ఇచ్చాడు. మరి ఇప్పుడు నా దేవుడి కోసం నేను నిలబడకపోతే ఎలాగా? ఏమీ అడగకుండానే ఎన్ని ఇచ్చినప్పుడు, ఆయన పని చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు ఉచితంగా వదిలేస్తారండి? ఒకసారి ఆలోచన చేయండి. మనం అడగకుండానే మనకు సృష్టిని కలిగజేశారు. నీకు ఇష్టమైన అన్నీ కలిగజేశాడు దేవుడు, అడగకుండానే ఇచ్చాడు. మరి ఈరోజు ఆయన కోసం మనం నిలబడుతున్నప్పుడు ఆయన మన చెయ్యి ఎందుకు విడిచిపెడతాడండి? ఒక్కొక్క లాస్ట్గా చివరికి ఒక్క మాట అండి. మన విశ్వాసుల యొక్క విశ్వాసం ఎలాగుందంటే, ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఏంటంటే, అది పిల్లి తన పిల్లని తనే పట్టుకుని నడిపికెళ్తుందండి. కోతి పిల్ల వచ్చేసరికి తన తల్లిని పట్టుకుని నడుస్తుంది. అయితే మన విశ్వాసం ఎలాగుందంటే, దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడు మనం పట్టుకొని నడుస్తాడు. ఆ పట్టుకొని నడిచేంత వరకు కూడా మనం అంతా బాగానే విశ్వాసంగా ఉంటాం, సువార్త చెప్తాం, చెప్పేవాళ్ళు చెప్తాం, లేకపోతే లేదు, ఆరాధన చేస్తాం, అన్నీ చేస్తాం. దేవుడు ఒక్కసారి జస్ట్ ఇలా అంటే, మనం అడుగులు వేసేటప్పుడు ప్రతి పిల్లలను కూడా ఫస్ట్ మనం వాళ్ళు అడుగు వేస్తున్నప్పుడు జస్ట్ ఇలా టెస్ట్ చేస్తుంటాం, ఇలా వదులుతుంటాం. అలాగే దేవుడు ఒక్కొక్కసారి ఇలా వదులుతుంటారు. వదిలినప్పుడు మనం పట్టుకొని దేవుడిని నడిచే టైంలో మనం దేవుడిని విడిచిపెట్టేస్తున్నామండి. దయచేసి నిజమైన దేవుని మనం నమ్ముకున్నామండి. నమ్ముకోవడమే చాలా కష్టం. నమ్మిన తర్వాత మాత్రం దయచేసి వెనక్కి వెళ్ళొద్దు. ఎందుకంటే దేవుడిని నమ్ముకుంటే శ్రమ వస్తుంది, దేవుడిని నమ్ముకుంటే ఏంటి బాధలు వచ్చేస్తాయి, కష్టాలు వచ్చేస్తాయి అని చెప్పంటారు. నేనేమంటానంటే, దేవుడిని నమ్ముకుంటే కష్టాలు రావు. దేవుడిని నమ్ముకుంటే కష్టాలు అని మీరు అంటారు, కానీ నేనైతే పరీక్ష అంటాను. 1వ క్లాసు పరీక్ష రాస్తారు. ఎందుకు రాస్తారు? 2nd క్లాస్ వెళ్ళడానికి. అలాగే 10th క్లాసు తర్వాత ఏంటి, ఇంటర్మీడియట్. 10th క్లాస్ ఫెయిల్ అయితే ఇంటర్మీడియట్ రాయడానికి లేదు. అంటే ఆ పరీక్షలో మనం పెట్టుకున్న పరీక్షలో మనం నెగ్గితేనే ఇంకో క్లాస్కి ప్రమోట్ అవుతాం కదా. మరి దేవుడు పెట్టిన పరీక్షలో మనం పాస్ అవ్వకపోతే మరి మనకు ఆశీర్వాదాలు ఎలాగ వస్తాయండి? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈ ఒక్క మాట ప్రకారం ఏమంటున్నానంటే, దేవుడు ఒక శ్రమ పెట్టారంటే అది నువ్వు ఎంతవరకు సమర్థుడువో అంతవరకే కష్టం పెడతాడు. కానీ దాన్ని దాటి నీకు అధిగమించే కష్టం అయితే పెట్టడం. ఎందుకంటే సాతానికి ఒకటే పర్మిషను, నువ్వు ఎంత శ్రమిస్తావో, నువ్వు ఎంత కష్టమో ఆయనకి తెలుసు. కాబట్టి అంతవరకు దాన్ని శ్రమించమంటాడు. ప్రాణం తీసే హక్కు మాత్రం దేవుడికి ఒక్కడికే ఉంది, సాతానికి లేదు. ఇంకొక మాట చెప్తానండి, దేవుడు ఒకే సమయంలో అనేక చోట్ల ఉండగలడు. సాతాను ఒకసారి ఒక దగ్గర ఉన్న తర్వాత రెండో ప్లేస్లోకి వెళ్ళలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన సృష్టికర్త. సాతాను ఆయన సృష్టిలో సాతాను ఒక భాగం. కానీ లోకం ఎలాగుందంటే ఆ యొక్క సాతాను వైపు ఆకర్షించబడుతున్నారు. కానీ అది శాశ్వతం కాదు. శాశ్వతమైంది యేసయ్య ప్రేమ ఒక్కటే. ఆ ప్రేమను బట్టి మనం ముందుకెళ్దాం. కాబట్టి శ్రమ అని కాకుండా పరీక్షను పెట్టుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాలు ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మరి ఈ యొక్క మంచి అవకాశాన్ని సంఘం పట్ల నాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ధన్యత బట్టి నేను ప్రత్యేకంగా దేవునికి వేలాది వందనాలు చెల్లించుకుంటూ నా ఈ యొక్క అవకాశం ఇచ్చిన డానియల్ భాష గారికి, మరి ముఖ్యంగా సేవకులైనటువంటి నాకు పరిచయం చేసిన మరి యేసుబాబు బ్రదర్ గారికి మీకు ప్రత్యేకంగా నేను వందనాలు చెల్లించుకున్నాను. మీ సంఘ బిడ్డలందరికీ కూడా మరొక్కసారి అడుగుతున్నాను, మీ అనుదిన ప్రార్థనలో
నన్ను జ్ఞాపం చేసుకోండి. ఎందుకంటే చెప్పాను కదండి, 99 మంది రక్షించబడకపోయినా ఒక్క ఆత్మ రక్షించబడడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మరి అది కావాలని నేను కోరుకుంటున్నాను. నేను అనేక చోట్ల వెళ్ళాలని, అనేక చోట్ల వాడబడాలని మేము అనుదిన ప్రార్థనలు జ్ఞాపం చేసుకొని ఈ యొక్క దేవుడి చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్. చక్కటి అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని అందించిన సహోదరులు తిమోతి గారికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో శుభాలు కలుగును గాక. రాబోయే దినాలలో మరి దేవుడు ఈ బిడ్డను ఇంకా బహుబలముగా వాడుకుని తన నామ ఘనత నిమిత్తమై ఒక పాత్రగా వాడబడుదురుగాక. ఆమేన్.